కేదార్నాథ్ యాత్ర. చార్ధామ్ యాత్రలో అతి ముఖ్యమైనటువంటి ఎంతో కష్టమైనటువంటి యాత్ర. అయితే ఈ కేదార్నాథ్కి ఎలా చేరుకోవాలి, ఏ టైంలో చేరుకుంటే ఏం చూడొచ్చు, ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈజీగా ట్రెక్కింగ్ చేయొచ్చు, అవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో వీడియో మొత్తం కంప్లీట్గా చూసేసి స్కిప్ చేయకుండా చూస్తూ లైక్ బటన్ మీద ఒక మొట్టికాయ వేసేయండి, సబ్స్క్రైబ్ మీద కూడా మొట్టికాయ వేయండి. మీరు డైరెక్ట్గా కేదార్నాథ్ వెళ్ళాలి అనుకుంటే మన తెలుగు స్టేట్స్ నుంచి ఫస్ట్ ఢిల్లీ వచ్చి, ఢిల్లీ నుంచి హరిద్వార్ లేదా రిషికేశ్ వెళ్ళాలి, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి. అక్కడి నుంచి మనకి సోన్ ప్రయాగ్ అనే ప్రాంతానికి బస్సు దొరుకుతుంది. కేదార్నాథ్కి వెళ్ళే బస్సెస్ అవి. ఆ బస్సును అయితే మనం క్యాచ్ చేయాలి. నేనైతే ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్లో గంగోత్రి ఎలా చేరుకున్నానని చెప్పాను. ఇప్పుడు నేను గంగోత్రి నుంచి కేదార్నాథ్కి వెళ్తున్నాను. అలా వెళ్ళాలి అంటే గంగోత్రి ధామ్ నుంచి ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి బస్ లేదా క్యాబ్ క్యాచ్ చేసుకొని ఉత్తరకాశీకి చేరుకోవాలి. ఉత్తరకాశీ నుంచి శ్రీనగర్ నుంచి సోన్ ప్రయాగ్ ఇన్ని మారాల్సి ఉంటుంది. జర్నీ అయితే చాలా టఫ్గా ఉంటుంది, అదేవిధంగా కడుపులో తిప్పినట్టుగా ఉంటుంది. 5 hours 6 hours జర్నీ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం లైట్గా ఫ్రూట్స్ అలాంటివి తింటూ జర్నీ చేయండి. అండ్ మెడికల్ కిట్ అయితే క్యారీ చేసుకోండి. ఎక్కడైనా సరే మీరు బస్ మిస్ అయితే క్యాబ్ క్యాచ్ చేయాల్సి ఉంటుంది. కానీ క్యాబ్ వాళ్ళు ఏంటంటే కంప్లీట్గా 10 members అయితే కానీ స్టార్ట్ చేయరు. కాబట్టి బస్ అయితే మిస్ అవ్వకండి. గుర్తుపెట్టుకోండి, ఫ్రీక్వెంట్గా బస్సెస్ అయితే ఉండవు. మార్నింగ్ 6 o'clock బస్సు ఉందంటే మళ్ళీ 10 o'clockకి మళ్ళీ 12 o'clockకి ఉంటాయి. 12 తర్వాత చాలా వరకు బస్సెస్ అయితే ఉండవు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా క్యాబే ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. సో అది మైండ్లో పెట్టుకోండి. గంగోత్రి నుంచి ఉత్తరకాశీ 100 kilometers 4 hours పట్టింది. 300 rupees ఛార్జ్ చేశాడు. ఉత్తరకాశీకి అయితే చేరుకున్నాం. ఇక్కడ కొంచెం టిఫిన్ చేసేసి ఇప్పుడు మళ్ళీ శ్రీనగర్కి అయితే వెళ్ళాలి. ఈ ఉత్తరకాశీలో కూడా చూడవలసిన టెంపుల్స్ అయితే కొన్ని ఉన్నాయి. టైం ఉంటుంది కాబట్టి అవి కూడా కవర్ చేసేయండి. జస్ట్ మీ దగ్గరలోనే ఉంటాయి. సో అవి చూడడం మర్చిపోవద్దు. ఈ ఉత్తరకాశీకి కూడా ఒక విశిష్టత ఉంది. కలియుగాంతం తర్వాత కాశీ మొత్తం మునిగిపోవడమో ఏదో జరిగి ఆ తర్వాత శివుడు ఈ ఉత్తరకాశీ అంటే నెక్స్ట్ కాశీ అంట ఇక్కడికి వచ్చేస్తాడు అని అంటున్నారు. ఉత్తరకాశీ నుంచి శ్రీనగర్కి ఒక 5 hours జర్నీ ఉంటుంది. ఉత్తరకాశీ ట్యాక్సీ స్టాండ్లో ట్యాక్సీలు ఉంటాయి. 10 మంది ఎక్కితే తీస్తాడు. ఈ రివర్ కనిపిస్తుంది కదా, బద్రీనాథ్ మూవీలో హీరోయిన్ పేరు ఏంటో గెస్ట్ చేయండి. ఒక 5 hours కష్టమైనటువంటి జర్నీ తర్వాత శ్రీనగర్ అయితే చేరుకున్నాం. 500 rupees per person ఛార్జ్ చేస్తాడు. ఛార్జెస్ ఎక్కువే ఉంటాయి, ప్లస్ జర్నీ కూడా అంతే కష్టంగా ఉంటుంది. తప్పదు. ఇక్కడి నుంచి మళ్ళీ మనం సోన్ ప్రయాగ్కి ఒక బస్ క్యాచ్ చేసాం. ఇదొక 300 rupees ఛార్జ్ అవుతుంది. అలాగే జర్నీ కూడా కష్టంగానే ఉంటుంది. కానీ ఈ బస్సుడు మాత్రం చాలా స్పీడ్గా తీసుకొచ్చాడు. కేదార్నాథ్ కాకుండా డైరెక్ట్ కైలాసంకి పంపిస్తాడేమో అన్న భయం వేసింది నాకైతే. లాస్ట్ సీట్లో కూర్చున్నాను నేను. పర్లేదు, జాగ్రత్తగానే తీసుకొచ్చేసాడు. సోన్ ప్రయాగ్ అయితే రీచ్ అయిపోయాం. అరౌండ్ 8 o'clock అవుతుంది. సోన్ ప్రయాగ్ వచ్చాం. సోన్ ప్రయాగ్కి ఒక 500 meters ముందు సీతాపూర్ అని ఉంటుంది. అక్కడి వరకే బస్సెస్ వస్తాయి. అక్కడి నుంచి మనం సోన్ ప్రయాగ్కి నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ నైట్ స్టే చేయాలి అనుకుంటే రూమ్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే నైట్ టైం మనకి ట్రెక్కింగ్కి అయితే పంపించరు కాబట్టి నైట్ ఇక్కడ ఉండాల్సిందే. ఫుల్ మూన్లో వ్యూ అయితే అదిరిపోయింది. బట్ స్టే కూడా చేయాలి. కొంచెం ఫ్రెష్ అయ్యి ఎర్లీ మార్నింగ్ మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సోన్ ప్రయాగ్ చేరుకున్న వెంటనే రూమ్స్ కమరా అనుకుంటూ అరుచుకుంటూ వస్తారు. కాబట్టి మనం అడ్వాన్స్గా ఏం బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈజీగా రూమ్స్ దొరికేస్తాయి. చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. రూమ్ వచ్చేసి 2000 వరకు చెప్తున్నారు విత్ గీజర్ అయితే. డార్మెటరీస్ పర్ హెడ్ 300 rupees అలా ఛార్జ్ చేస్తున్నారు. అలా కాకుండా ఒక 3-4 members కలిపి ఒక రూమ్ తీసుకుంటే 1200 1300 ఆ రేంజ్లో అయితే దొరికేస్తున్నాయి వితౌట్ గీజర్. మనకి గీజర్ అయితే ప్రొవైడ్ చేయరు. ఎర్లీ మార్నింగ్ మీరు స్నానం చేయాలి అనుకుంటే చల్లనీళ్ళతో స్నానం చేయడమే. లేదు అనుకుంటే గౌరీకుండ్లోకి వెళ్ళి గౌరీకుండ్లో కూడా స్నానం చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి. మేమైతే సైనిక్ హోటల్స్ అనే పేరుతో ఉన్నటువంటి హోటల్లో స్టే చేసాం. రూమ్ అయితే ఈ విధంగా ఉంది. 4 membersకి సరిపడా బెడ్ ఇచ్చాడు. అలాగే బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశాడు. పెద్ద రూమ్ అయితే ఏం కాదు, బట్ ఓకే ఉండొచ్చు. మీరు ఇంకా పెద్ద రూమ్స్ ఏమైనా కావాలి అనుకుంటే సెట్ చేసి తీసుకోవచ్చు. బాత్రూమ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. రీజనబుల్గానే అనిపించింది రూమ్ అయితే. గీజర్ అయితే లేదు. ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి రిజిస్ట్రేషన్ ఎంట్రీ చేసుకొని లోపలికి ట్రెక్కింగ్ అయితే పంపిస్తారు. ఒకవేళ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయకపోతే ఆఫ్లైన్లో పక్కన రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
వీళ్ళంతా లైన్లో ఉన్నారు కదా, వీళ్ళంతా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళే. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం గౌరీకుండికి అయితే వెళ్ళాలి. గౌరీకుండికి వెళ్ళడానికి అక్కడ నుంచి చిన్న చిన్న వెహికల్స్ ఉంటాయి, 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అవి ఎక్కితే మనం గౌరీకుండికి రీచ్ అవ్వచ్చు. దీన్నే గౌరీకుండ అంటారు. వాటర్ అయితే చాలా వేడిగా ఉంటుంది, స్నానం చేయాలనుకుంటే చెయ్యొచ్చు, కానీ అంత నీట్గా అయితే ఏం లేదు. ఆ తర్వాత ఇంకా మనం ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసేసుకోవాలి కేదార్నాథ్కి. ఇలా టేకే బాస్కెట్లు కూడా మీరు తీసుకోవచ్చు, అవి వెయిట్ని బట్టి ఉంటాయి. కానీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేసే ముందు మీరు చేయాల్సిన పనులు ఏంటంటే మీ లగేజ్ని మ్యాక్సిమం వీలైనంత వరకు తగ్గించుకోండి. ఇక్కడే గౌరీకుండ్లోనే స్టార్టింగ్లో లాకర్స్ ఉంటాయి, లాకర్స్లో పెట్టేసుకోవచ్చు. ఒక 2 మెంబర్స్ కలిపి ఒక బ్యాగ్ చూజ్ చేసుకొని ఏవైతే అవసరమో అవి పెట్టుకొని మిగతావన్నీ లాకర్లో పెట్టేసుకోండి. పర్ డేకి 100 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. పైకి అయితే మీరు ఒక రెయిన్ కోట్ తీసుకువెళ్ళండి, దాంతోపాటు మీ రొటీన్ ఐటమ్స్ తీసుకువెళ్ళండి. ఇంకా మిగతా ఏం అవసరం లేదు. స్వెటర్ అండ్ ఒక ఎక్స్ట్రా డ్రెస్ క్యారీ చేసుకుంటే సరిపోద్ది. వాటర్ బాటిల్ అయితే పట్టుకోండి, లేదంటే పైన కొనుక్కోవాలనుకుంటే చాలా కాస్ట్ ఉంటాయి కాబట్టి వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేసుకోండి. వాటర్ ఎక్కడికక్కడ ఫ్రెష్ వాటర్ వస్తూ ఉంటుంది, అవి అయితే మనం ఫిల్ చేసుకోవచ్చు. ఇంకా మన ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేయడమే. దారి పొడవునా మనకి ఇలాంటి షాప్స్ అయితే కనిపిస్తాయి. ఇది ఎమర్జెన్సీ హెలిప్యాడ్ అంట. దీని మీద అయితే వీళ్ళు చిన్న షాపులు పెట్టేశారు. ఇక్కడ మీరు తినుకుంటూ కొంచెం రెస్ట్ తీసుకుంటూ మళ్ళీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయొచ్చు. వ్యూ అయితే బాగానే ఉంది. అక్కడ మనకి హిమాలయాలు కనిపిస్తున్నాయి కదా, అదే మన టార్గెట్. అక్కడికి వెళ్ళాలి మనం. మధ్యలో చిన్న టెంపుల్స్ వస్తాయి, దండం పెట్టుకుంటూ ఎనర్జీ ఇమ్మని అడగడమే. వినాయకునికి దండం పెట్టుకుని ముందుకు వెళ్ళిపోతాం. మీరు ట్రెక్కింగ్ చేయాలని మాత్రం డిసైడ్ అయితే ఖచ్చితంగా ఒక కర్ర అయితే క్యారీ చేసుకోండి. 30 రూపాయలు అలా ఉంటుంది. అది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. లేదు అనుకుంటే చూసారా పాత్ ఎలా ఉందో, చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ట్రెక్కింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఒక మంచి షూ అయితే ఖచ్చితంగా కొనుక్కోండి. షూ అయితే మాత్రం వేసుకోకుండా రావద్దు, జారిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ట్రెక్కింగ్ రూట్ అయితే జస్ట్ ఒక 22 km మాత్రమే, కానీ కొంచెం పైకి ఎక్కాలి కాబట్టి టఫ్ అనిపిస్తుంది. ట్రెక్కింగ్ చేయలేకపోతే ఏ ఆప్షన్స్ ఉన్నాయో తర్వాత మాట్లాడుకుందాం. మిస్ అవ్వకుండా చూడండి. వ్యూ అయితే ఎంజాయ్ చేయండి. ఫస్ట్ సహజ సిద్ధమైన ప్రకృతి అందాలను ఆస్వాదించుకుంటూ 10 km అయితే మనం వచ్చేసాం. ఇంకో 10 km మనం ట్రెక్కింగ్ చేయాలి. ఫస్ట్ 10 km వరకు కొంచెం నార్మల్గానే ఉంటుంది, కానీ ఇక్కడి నుంచి మనకి అసలైనటువంటి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే కొంచెం హైకింగ్లా పైకి ఎక్కాల్సి ఉంటాయి చాలా వరకు ప్లేసెస్లో. మధ్యలో చిన్న వాటర్ ఫాల్స్ అవన్నీ మనం చూడొచ్చు. పక్కన గార్డ్రిల్ లాంటిది పెట్టారు కదా, అటువైపు అంతా ఇంకా లోయలానే ఉంటుంది. కాబట్టి మీరు సెంటర్లో ట్రెక్కింగ్ చేసుకోండి, సైడ్స్ మాత్రం ట్రెక్కింగ్ చేయకండి. ఇక్కడ కొంత దూరం 10 km వచ్చిన తర్వాత కొంచెం ఎనర్జీ కోసం ఒక నిమ్మ జ్యూస్ తాగాను. ఇదైతే 50 రూపీస్ గ్లాస్ ఛార్జ్ చేస్తున్నారు. పైకి ఎక్కుతున్న కొద్దీ మనకి అన్ని రేట్స్ అయితే పెరుగుతాయి. ఒక వాటర్ బాటిల్ 100 రూపాయలు అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాటర్ బాటిల్ క్యారీ చేసుకుంటూ ట్రెక్కింగ్ చేసుకోండి. మీరు అనొచ్చు, ఒకవేళ నేను ట్రెక్కింగ్ చేయలేకపోతే ఇంక పైకి వెళ్ళే ఆప్షన్ లేదా అని. దానికి కూడా చాలా మార్గాలు ఉన్నాయి. ట్రెక్కింగ్ చేయలేము అనుకున్న వాళ్ళు గుర్రాలు సెలెక్ట్ చేసుకోవచ్చు, డోలీలు సెలెక్ట్ చేసుకోవచ్చు, బాస్కెట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. గుర్రాలు అయితే చాలా తక్కువ రేట్లో ఉంటాయి, 3500 నుంచి 4000 మధ్యలో ఉంటాయి. ఈ డోలీల్లో తీసుకొస్తున్నారు కదా, ఇదైతే 16,000 ఆ రేంజ్లో ఉంటాయి ఒక సైడ్కి మాత్రమే. ఇంకా బాస్కెట్లో అయితే మీకు 4500 నుంచి 5000 ఆ రేంజ్లో ఛార్జ్ చేస్తారు. అది కొంచెం వెయిట్ని బట్టి మనం బార్గెన్ చేయొచ్చు. అలా కాదు అనుకుంటే ఇంకా కర్ర సాయంతో మనం ట్రెక్కింగ్ చేయడమే. గుర్రాలు మనకి మధ్యదారిలో కూడా ఎక్కడికక్కడ అడుగుతూ ఉంటారు, గుర్రం అని చెప్పి. మీరు కావాలంటే చూజ్ చేసుకోవచ్చు, అప్పుడు కొంచెం ప్రైస్ తగ్గుతుంది. మందాకిని నది ప్రవహిస్తున్న తీరునైతే మనం చూడొచ్చు. ఈ నది ఒకప్పుడు చాలా ఫ్లడ్స్ క్రియేట్ చేసింది. ఏ ఇయర్లో జరిగిందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. పైకి ఎక్స్పోర్ట్స్ చేయాలన్నా ఇంపోర్ట్స్ చేయాలన్నా గుర్రాలే మెయిన్ సోర్స్. ఇక్కడ గుర్రాల ద్వారానే అన్నీ తీసుకెళ్తారు, అన్నీ తీసుకొస్తారు. వాటిని మాత్రం చాలా దారుణంగా హ్యాండిల్ చేస్తున్నారు. చాలా బాధ అనిపించింది చూసినప్పుడు, బట్ ఏం చేయలేం. ఇవన్నీ కాదు అనుకుంటే మీరు ఫ్లైట్లో కూడా రావచ్చు. డెహ్రాడూన్ నుంచి ఫ్లైట్స్ అయితే ఉంటుంది, కానీ ఫ్లైట్ సర్వీస్ మనకి చాలా అడ్వాన్స్గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓపెన్ అయిన వెంటనే చాలా క్విక్గా అయిపోతాయి ఫ్లైట్స్. హెలికాప్టర్ ద్వారా రావచ్చు. వెదర్ చూసారా ఏ విధంగా మారిపోయిందో పైకి వచ్చేసరికి. ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పలేం, ఎప్పుడు ఎండెక్కుతుందో చెప్పలేం. అంత క్విక్గా వెదర్ అయితే చేంజ్ అయిపోద్ది పైకి వచ్చేసరికి.
వర్షం పడిందంటే వే ఇంకా కష్టం అయిపోద్ది. మొత్తం తడిగా ఉండడంతో మనం ట్రెక్కింగ్ చేయలేం కరెక్ట్గా. కానీ చాలా జాగ్రత్తగా పైకెక్కుతూ ఉండాలి. గుర్రాలను మాత్రం చాలా దారుణంగా హ్యాండిల్ చేస్తూ తీసుకువెళ్తున్నారు వీళ్ళైతే. పైకి వెళ్ళే వాళ్ళు, కిందకి వచ్చేవాళ్ళు, గుర్రాలు, డోలీలు, బాస్కెట్లు అందరూ ఒకే వేలో వెళ్ళడం రావడం జరుగుతుంది కాబట్టి చాలా రష్ ఉంటుంది ఈ వే మొత్తం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎక్కాలి. గుర్రాలు అయితే మనల్ని తోసుకుంటూ తన్నుకుంటూ వచ్చేసినట్టు వస్తాయి, అంత స్పీడ్గా వస్తాయి ఒక్కో దగ్గర. ఆ మంచు కొండను చూస్తున్నంతసేపు నేను ఎక్కగలననే కాన్ఫిడెన్సే నాలో వస్తుంది. ఆ ఒక్క ధైర్యంతోనే మనం ముందుకు వెళ్ళాలి. అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళడమే. ఓం నమ శివాయ, జై కేదార్ బాబా అనుకుంటూ వెళ్ళాలి. ఎనర్జీ అయితే వచ్చేస్తుంది. మీరు ఏ విధంగా కూడా నేను ఎక్కలేనని మాత్రం అనుకోకండి. మీ మైండ్ని స్ట్రాంగ్గా ఉంచుకుంటే ఖచ్చితంగా ఎక్కేస్తాం. ఒక 15 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసిన తర్వాత ఇలా మంచుతో ఏర్పడినటువంటి దెబ్బలు ఉంటాయి. వీటి మీద ఆడుకోవచ్చు మీరు. కానీ ఎందుకు రిస్క్ తీసుకొని మళ్ళీ రోగాలు తెచ్చుకోవడం, జలుబు అవి చేస్తాయి. నా షూ పరిస్థితి అయితే చాలా దారుణంగా తయారైంది. మొత్తం నా షూ, ప్యాంట్స్ మొత్తం చాలా పాడైపోయాయి. పైకి ఎక్కుతున్న కొద్దీ ఎక్కడైనా కూర్చుంటే కాళ్ళు తేలిపోతున్నాయి. అంత రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది. ఈ షార్ట్ కట్స్ కానీ మీరు తీసుకుంటే ఒక 1 km అలా మీరు కవర్ చేసుకోవచ్చు. పైకి వచ్చిన తర్వాత ఒక 15 km తర్వాత ఇవి కనిపిస్తాయి. లేదు నేను నార్మల్ వేలోనే వెళ్తాను అనుకుంటే అలా కూడా వెళ్ళొచ్చు. చాలామంది ఇవే ప్రిఫర్ చేస్తారు కష్టమైనా కూడా. గుర్రాలతో వచ్చేవాళ్ళు ఇదిగోండి ఇక్కడ ఆపేస్తారు. అంటే టెంపుల్కి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో ఆపేస్తారు గుర్రాలతో వచ్చే వాళ్ళని. ఇంకా డోలీలు, బాస్కెట్లు వాళ్ళు అయితే టెంపుల్ వరకు తీసుకువెళ్తారు. అక్కడే మీరు టెంపుల్ దగ్గరలోనే రూమ్ కూడా తీసుకోవచ్చు. రూమ్స్ కాకుండా మేము టెంట్లో ఉంటాము అనుకుంటే క్యాంప్ బేసెస్ ఉంటాయి. వాటిలో మనం టెంట్ అయితే షేరింగ్లో తీసుకోవచ్చు. చాలా తక్కువ రేట్కే అయిపోతుంది. పర్ పర్సన్ 250 అలా ఛార్జ్ చేస్తారు ఇక్కడైతే. ఇవి ప్రైవేట్ టెంట్స్లో తీసుకుంటే. అలా కాదు గవర్నమెంట్ టెంట్స్లో తీసుకుంటే మనకి అరౌండ్ 600 ఛార్జ్ చేస్తారు. చాలా రీజనబుల్గా అండ్ పెద్దగా ఉంటాయి. పడుకోవడానికి అవి బాగుంటాయి. అండ్ హాట్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళైతే. ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవి గవర్నమెంట్ టెంట్లు. ఇంకా అలా లోపలికి వెళ్తే మనకి ప్రైవేట్ టెంట్స్ అంటే లోకల్ వెండర్స్ వేసే టెంట్స్ అవి ఉంటాయి. అవి కూడా బాగానే ఉన్నాయి, పర్లేదు. ఒక 1 నైట్ స్టే కాబట్టి ఫస్ట్ మేము రీచ్ అవ్వగానే మేము 6 o'clockకి జర్నీ స్టార్ట్ చేస్తే 1 o'clock రీచ్ అయ్యాం. ఇంకా మా బ్యాగ్స్ అవన్నీ టెంట్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాం. కాబట్టి టెంట్ల వైపు వెళ్తున్నాం. ఈ గవర్నమెంట్ టెంట్స్ అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. లేదు అనుకుంటే మీరు ఇక్కడికి వచ్చినా కూడా మీకు దొరికేస్తాయి. అడ్వాన్స్గా బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. అక్కడి నుంచి మనం ఇంకొక 1.5 km అయితే నడుచుకుంటూ వెళ్తే మనం టెంపుల్కి అయితే రీచ్ అవ్వచ్చు. అటువైపుగానే వెళ్తున్నాం. ఇక్కడికి రావాలి అనుకుంటే హెలికాప్టర్ కూడా ఆప్షన్ ఉంది. చాలా బెస్ట్ ఆప్షన్ కూడా అది. కానీ చాలా అంటే చాలా క్విక్గా దానికి బుకింగ్స్ అయితే అయిపోతాయి. మేలో ఓపెన్ చేసిన వెంటనే బుక్ అయిపోతాయి 2 monthsకి అలా కంప్లీట్గా. హెలికాప్టర్కి నాకు తెలిసి డెహ్రాడూన్ నుంచి స్టార్ట్ అవుతుంది. 20,000 ఆ రేంజ్లో ఉంటాయి. అవైతే ఇక్కడ ఈ హెలిప్యాడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడికి రీచ్ అవుతారు మీరు. విఐపి దర్శనం కూడా వాళ్ళే చేస్తారు మీకు ప్యాకేజ్తో కానీ మాట్లాడుకుంటే. మళ్ళీ రిటర్న్ కూడా మనం అదే హెలికాప్టర్లో వెళ్ళిపోయేలాగా మాట్లాడుకోవచ్చు. వీడియో ఎక్కువ లెంతీ అవ్వకూడదనే ఉద్దేశంతో షార్ట్ అండ్ సింపుల్గా చెప్తున్నాను. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇంకా లైక్ కొట్టకుండానే చూసేస్తున్నారా? ఇక్కడైతే మనకి ఏటీఎమ్స్ కూడా ఉన్నాయి. హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ ఏటీఎమ్స్ ఉన్నాయి. అండ్ నెట్వర్క్ కూడా బాగానే ఉంటుంది ఇక్కడ. జియో అండ్ ఎయిర్టెల్ 2 నెట్వర్క్స్ కూడా బాగానే ఉన్నాయి. పైన మీకు మెడికల్ హెల్త్ కేర్, ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ ఉంటాయి. అలానే మీరు తినడానికి హోటల్స్ లాంటివి కూడా ఇక్కడ ఉన్నాయి. బట్ కాస్ట్ కొంచెం ఎక్కువ, ఒక 240 రూపీస్ అలా తీసుకుంటారు ఒక థాలీ. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాను. ఎంత ప్రశాంతంగా ఉంది అంటే ఈ అలసట అంతా మాయమైపోయింది. ఈ కొండ ఎక్కిన ఆ ఫీలింగ్ అంతా కనుమరుగైపోయింది. అంత అంటే అంత సూపర్గా అనిపిస్తుంది. చిన్న చినుకులు పడుతున్నాయి. దానికి తోడు కేదార్నాథ్ యొక్క దర్శనం, ఇంకేం కావాలి చెప్పండి. ఒక అమేజింగ్ వ్యూ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఈశ్వరుని యొక్క దర్శనం లభిస్తుందంటే అంతకన్నా గొప్ప విషయం ఇంకేమైనా ఉందా? దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 4 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు ఓపెన్లో ఉంటుంది. మీరు ఆఫ్టర్నూన్ టైంలో దర్శనానికి వెళ్ళడానికి ట్రై చేయండి, ఖాళీగా ఉంటుంది.
ఎర్లీ మార్నింగ్ అయితే మీరు లైన్లోకి చేరుకుంటే 1 వరకు క్లియర్ అవ్వదు, అంత ఎక్కువ రష్ ఉంటుంది ఎర్లీ మార్నింగ్ కనుక అయితే. కాబట్టి మీరు టెంట్ స్టే చేసుకుంటే మాత్రం ఆఫ్టర్నూన్ అయితే దర్శనంకి వెళ్ళండి. అండ్ ఈవినింగ్ టైంలో ఆర్తి కూడా ఇస్తారు, ఆర్తి టైమింగ్స్ కూడా మిస్ అవ్వకండి. 6:30 కల్లా ఇక్కడికి వచ్చి కూర్చుంటే మీరు 7:30, 7:45కి ఆర్తి స్టార్ట్ చేస్తారు, అది మాత్రం మిస్ అవ్వకండి. వీడియో కాల్ చేసి ఇంట్లో వాళ్ళకి చూపిస్తానని కాకుండా మీరు కష్టపడి వచ్చారు కాబట్టి ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ ఆర్తిని ఆస్వాదించండి. ఇది టెంపుల్ యొక్క బ్యాక్గ్రౌండ్ వ్యూ. వెనక నుంచి చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. టెంపుల్ వెనుకంతా చాలా విశాలంగా ఉంటుంది, చాలా ఎక్కువ స్పేస్ కూడా ఉంటుంది, మొత్తం మనం తిరిగి చూడొచ్చు. ఇక్కడ నుంచి ఆ వెనక్కి ఆ వ్యూ అదంతా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది. ఇక్కడ ఆశీర్వాదాలు అవి ఇచ్చే బాబాలు కూడా ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అంటే చదివించుకోవాల్సిందే, ఇంకా తప్పదు. మీరు ఇక్కడ గమనించినట్లయితే టెంపుల్ వెనక ఒక పెద్ద రాయి ఉంది. ఆ రాయి వల్లే ఈ టెంపుల్ అయితే కాపాడబడింది. ఎందుకంటే అప్పట్లో ఫ్లడ్స్ వచ్చినప్పుడు మొత్తం ఆ ఫ్లోకి టెంపుల్ కూడా కొట్టుకుపోద్దేమో అనుకున్నారు, కానీ ఆ రాయి సడన్గా వచ్చి అక్కడ పడి ఆ ఫ్లోని అయితే డైవర్ట్ చేసింది. నిజంగా దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఇంకేం కావాలి. టెంపుల్ వెనుక కొంత దూరంలో ఆదిశంకరాచార్యుల యొక్క విగ్రహం అయితే కట్టబడింది. దీన్ని కూడా మీరు ఒకసారి విజిట్ చేయొచ్చు. ఈ టెంపుల్ని 7వ శతాబ్దంలో ఈయనే నిర్మించారని చెప్తారు. అంతకంటే ముందు పాండవులు నిర్మించారని కూడా హిస్టరీ చెప్తుంది. ఇదైతే కంప్లీట్గా ఫ్రంట్ వ్యూ. ఫ్రంట్ నుంచి చూస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ కేదార్నాథ్ దర్శించుకున్న వాళ్ళు ఖచ్చితంగా భైరవనాథ్ని అయితే దర్శించుకోవాలంట. లేకపోతే కేదార్నాథ్ దర్శనం కంప్లీట్ అవ్వదు, కేదార్నాథ్ ట్రిప్ పూర్తి కాదు అని అంటారు. కాబట్టి అక్కడికి కొంత దూరంలో ఆ పక్కనే ఉన్న కొండ మీదకి ఎక్కితే మనకి భైరవనాథ్ యొక్క దర్శనం కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ పైకి ఎక్కుతున్నప్పుడు కిందకి చూస్తే మనకి కంప్లీట్గా కేదార్నాథ్ యొక్క వ్యూ కనిపిస్తుంది. హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. పైకైతే వచ్చేసాం. ఇక్కడ మనకి భైరవనాథ్కి మనం దర్శనం చేసుకొని ఇక్కడ హారతి కూడా మనం ఇవ్వచ్చు, దీపం వెలిగించవచ్చు. ఇక్కడ కావాలి అనుకుంటే నూనె అవన్నీ మనం ఆ పక్కనే కొనుక్కోవచ్చు. ఈవినింగ్ 6:30 అయిందంటే ఆర్తి ఇచ్చే సమయానికి అందరూ కూర్చుండిపోతారు. 7:30కి స్టార్ట్ అవుతుంది ఆర్తి ఇవ్వడం. 6:30 నుంచే మొత్తం ఫుల్ అయిపోతారు. మళ్ళీ నైట్ 12 కూడా ఇస్తారని అంటున్నారు. ఆ టైమింగ్ నాకు అంత కరెక్ట్గా తెలియదు. బట్ మీరైతే ఈ టైంని అయితే మిస్ అవ్వకండి. దీనికోసమే కదా ఎంత దూరం వచ్చింది. కాస్ట్ కొంచెం ఎక్కువైనా సరే గవర్నమెంట్ టెంట్సే తీసుకోండి. వాళ్ళైతే బాత్రూమ్స్ ప్లస్ హాట్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు. వీళ్ళన్ని ఫెసిలిటీస్ ఏమి ఇవ్వలేకపోతున్నారు. మేమైతే ఇప్పుడు మా తిరుగు ప్రయాణాన్ని కొనసాగించాం. కిందకి వెళ్ళడానికి మాత్రం మనకి ఒక 5 అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎంత కాదనుకున్నా కూడా కిందకి చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ దిగాలి, లేదంటే జారిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. మందాకిని నదిని చూస్తూ ఆ పక్క నుంచే మనం కిందకి దిగొచ్చు. కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి, అవి ఫాలో అయితే ఆల్మోస్ట్ మనం కొంత డిస్టెన్స్ని అయితే కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము బద్రీనాథ్కి అయితే చేరుకోవాలి. బద్రీనాథ్కి వెళ్ళి అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది మన నెక్స్ట్ వీడియోలో చూస్తారు. మీరు ముందు వీడియో చూడకపోతే గంగోత్రి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా చూసేయండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో ఏంటో అనేది మీ యొక్క ఒపీనియన్ అయితే చెప్పడం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేనైతే మీకు ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.